కట్టపోతే వడ్డీ వడ్డీ. ఎవరైనా ఇప్పుడు అప్పులు ఇవ్వటానికి బాగా తొందరపడుతున్నారు. ఎందుకో తెలుసా? వడ్డీ సంపాదన. వడ్డీ మీద బ్రతకాలని ధనవంతులకి ఆశ. కాబట్టి ఇక్కడ ఏంటంటే అప్పు చాలా ఘోరమైనది. అన్ని జబ్బుల కంటే ఘోరమైనదా అప్పు అనే జబ్బు? చాలా ఘోరమైనది. అర్థమైందండి? లోకంలో ఎన్నో జబ్బులు ఉన్నాయి మనుషులకి. అన్ని జబ్బుల కన్నా అప్పులు అనే సమస్య చాలా చాలా కఠినమైనది. దాన్ని వర్ణించలేం. ఈనాడు అనేకమైన కుటుంబాల్లో చూస్తున్నాం. ఎంతోమంది నాకు ఫోనులు చేసి, అయ్యా రుణబాధల్లో ఉన్నామయ్యా, ప్రార్థనలు చేయండి అయ్యా, ఈ అప్పులు త్వరగా తీరాలని ప్రార్థన చేయండి అని చెప్పేవారు చాలామంది ఫోన్లు చేసి చూస్తూ ఉంటారు ప్రార్థన చేయమని. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించాలి, ఎలీషా గారికి కొంతమంది శిష్యులు ఉన్నారు. ఆ శిశువుల్లో ఒకడు, మరి ఒక దైవజనుడు, ఆయన చాలా చక్కని ప్రేమ గలవాడు, భక్తి గలవాడు. ఈనాడు కుటుంబాన్ని పోషించాలంటే పురుషుడు అనేక కష్టాలు పడాల్సి వస్తుంది. అందుకే యేసుప్రభు అంటాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటాడు. ఈనాడు ప్రయాసపడుతున్నాడు పురుషుడు. కుటుంబాన్ని పోషించాలి, బిడ్డల్ని పోషించాలి, చదివించాలి, పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళ మంచి చెడులు చూడాలి, వాళ్ళకి ఆస్తులు కూడబెట్టాలి. వారి కోసం ఎన్నెన్నో కష్టాలు పడుతున్నారు ఈనాడు పురుషులు. వారి ప్రయాసమును వెలకట్టలేము. వ్యవసాయ రూపంలో కష్టపడుతున్నారు, వ్యాపార రూపంలో కష్టపడుతున్నారు, ఉద్యోగ రూపంలో కష్టపడుతున్నారు. కొంతమంది ఎంప్లాయీస్ని మనం చూస్తే భార్యాభర్తలు ఇద్దరు అప్పులు అయిపోతూ ఉంటారు. అంటే ఇద్దరు ఎంప్లాయీసే. ఆ ఇద్దరు ఎంప్లాయీస్ అయినప్పటికీ అప్పుల భారము చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ దైవజనుడి యొక్క కుటుంబమును గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆ దైవజనుడు కుటుంబాన్ని పోషించడం కొరకు పాపం దొరికిన చోటల్లో అప్పు తీసుకున్నాడు. తీర్చొచ్చు కదా, కష్టపడతాను కదా, ఏదో ఒక రూపాయి ఆదాయం వస్తుంది కదా అనే లెక్కలో ఆయన ఏం చేశాడంటే పాపం తీసుకున్నాడు. అప్పు తీసుకున్న సంగతి భార్యకి పిల్లలకు కూడా చెప్పలే ఆయన. చెప్పండి, భార్యకి చెప్పలేదు, పిల్లలకు కూడా చెప్పాడో లేదో తెలియదు. ఎప్పుడైతే ఈయన చనిపోయాడో, మరి మనుషుల యొక్క ఆయుష్ అంతా నీటి మీద బుడగ వంటిదే కదా. బతకుండగా మనం అనుకుంటాం, అది చేద్దాం, ఇది చేద్దాం, ఆ వ్యాపారాలు చేద్దాం, ఆ ఉద్యోగాలు చేద్దాం, ఆ వ్యవసాయం పండిద్దాం, లేకపోతే అది కొందాం, ఇది కొందాం, బంగారం కొందాం, మేడమిద్దులు కొందాం, లేకపోతే అవి సంపాదిద్దాం, ఈ సంపాదిద్దాం అని ఊహల పల్లకి మానవుడు మోస్తూ ఉంటాడు. అలాగే ఈయన కూడా ఎంత మంచి ప్రార్థనా పరుడు అయినప్పటికీ తనకు కూడా తన కుటుంబాన్ని పైకి తెచ్చుకోవాలని ఒక స్వార్థం అనేది ఉంటుంది కదా. ఆ లెక్కలో పాపం ఏం చేశాడు, ఆయన అప్పు చేశాడు. చచ్చిపోతాడని ఆయనకు ముందే తెలుసుంటే, పలానా టైంలో పలానా సమయంలో ఆయన చచ్చిపోతాడని ముందే తెలుసుంటే 5 పైసలు కూడా అప్పు చేసేవాడు కదా ఆయన. అంతేనా? అది సంగతి. కాబట్టి ఊహించిన రీతిలో ఆయన చనిపోయాడు. ఆమె దేవుడు అని ఏడుస్తుంది, పిల్లలు ఏడుస్తున్నారు, కుటుంబం అంతా దుఃఖంలో ఉంది. ఆ సమయంలో అప్పుల వాళ్ళు వచ్చేసారు. అంతే, వచ్చేసి కుదరదు, మా అప్పు మాకు కట్టాల్సి ఉంది,
అయ్యా నా దగ్గర ఏమీ లేదయ్యా, మా యజమానుడు ఏం సంపాదించలేదయ్యా, మాకు స్థిరస్థిరాస్తులు ఏమి లేవయ్యా, మేమేం చేయలేమయ్యా, ఇవ్వలేనయ్యా, కొంచెం సమయం ఇవ్వండి, నిదానం కట్టుకుంటానని పాపం చెబుతుందామే. కానీ నో, అలా కుదరదంటే కుదరదంటున్నారు. నీ దగ్గర ఏమీ లేదా, లేకపోతే నీ ఇద్దరు కొడుకులు వయసుకొచ్చి ఉన్నారు, నీ ఇద్దరు కొడుకులను తీసుకెళ్ళి మేము పనులు చేయించుకుంటామన్నారు. చూసారా, ఆ రోజుల్లో ఇప్పుడు అంతగా లేదు, కానీ మేము చిన్నపిల్లలప్పుడు చూసేవాళ్ళం. కొంతమంది అప్పు ఇచ్చిన వాళ్ళు, రైతులు ఇంటి మీద దాడి చేసి తన పిల్లలను కొట్టుకుంటూ తీసుకెళ్ళేవాళ్ళు పొలం పనులకి అప్పు తీర్చమని. ఇవాళంటే గవర్నమెంట్ చట్టం కొంచెం బలంగా వచ్చింది, అందరు చదువులు తెలివితేటలు వచ్చినాయి కాబట్టి అంత దుర్బాబు చేయట్లా. గతంలో మన పూర్వీకుల కాలంలో పాపం అప్పు తెచ్చుకుంటే ఆయన జ్వరం వచ్చి పండుకున్నా సరే ఆయన పిల్లలను లాక్కుని వెళ్ళి తన భార్యనైనా తీసుకెళ్ళి పని చేయించేవాళ్ళు. అంత రుబాబు. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది, చదవండి. సామెతలు 22:7 ఐశ్వర్యమంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును, అప్పు చేయవాడు అప్పు ఇచ్చిన వానికి దాసుడే. చూసారా ఎంత అన్యాయం. అప్పు ఇచ్చేవాడు ఎప్పుడు పై చేయనే ఉంటాడు, అప్పు తీసుకున్నవాడు ఎప్పుడు కూడా కింద చేయగానే ఉంటాడు. ఐశ్వర్యమంతుడు అప్పు ఇచ్చినవాడు డిమాండ్ చేస్తాడు. ఈ రోజుల్లో మనం ఎన్నో చూస్తున్నాం, ఆ రోజుల్లో కూడా అలాగే జరిగింది. సరే, ఆ తల్లి ఆలోచించింది. ఏం ఆలోచించింది? సరేలే అయ్యా, మరి తీర్చలేం కదా, చేసేది అందులో తీసుకెళ్ళమని ఇంకొక తల్లి అయితే అప్పగిచ్చేదేమో. అంతేనండి. నేను తీర్చలేను, నా పిల్లలు ఎదుగొచ్చారు, వాళ్ళే తీరుతారులే అప్పనుకుని తోలేసేవాళ్ళేమో. కానీ ఆ తల్లి మాత్రమో ఎంత ప్రార్థన చేసుకుందో, ఆ తల్లికి ఎంత పరిశుద్ధాత్మదేవుడు ఆలోచన ఇచ్చాడో. అయ్యలారా, మీరు అన్నట్టుగా తీసుకెళ్తారు, మంచిదే, తీసుకెళ్తురు, నాకు కొద్దిగా సమయం ఇవ్వండి. నాకు ఒక పెద్ద దైవజనుడు ఉన్నాడు, మా యజమానుడు, ఆయన అడిగి కొంత ఎక్కడో సాటని తీసుకొచ్చి మీకు ఇస్తాను, అప్పుడు దాకా నా పిల్లల జోలు రావద్దు అని బతిమలాడుకుందేమో. ఆ తల్లి ఏం చేసిందంటే మరి ఒక చోట అప్పు చేయడానికి వెళ్ళలేదు, లేకపోతే ఏ బ్యాంకులో లోన్లు ఇస్తారనో ఎదురు చూడలేదు, లేకపోతే ఏ కంపెనీ వారు అప్పులు ఇస్తారో అని ఎదురు చూడలేదు, ఏ ఇరుగు పొరుగు వారు అప్పిస్తారో అని చూడలేదు. కానీ ఆమెకు వచ్చిన ఆలోచన మాత్రం ఒకటి, వెంటనే దైవజనుడిని కలుసుకోవాలి. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఎంతోమంది నన్ను పిలుస్తూ ఉంటారు ప్రార్థన చేయటానికి వారి ఇంటికి. అటు కృష్ణా జిల్లాలో, అటు ఎన్టీఆర్ జిల్లాలో, ఏలూరు జిల్లాలో మరి పరిచర్య చేసినప్పుడు ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు. అదంతా చెప్పాలంటే ఒక బుక్ అవుతుంది. వాటిల్లో 2 మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు చెప్పడానికి నాకు పర్మిషన్ ఇస్తున్నాడు. అదేంటంటే, దేవుని బిడ్డలారా, కృష్ణా జిల్లాలో మేము పరిచర్య చేస్తున్నప్పుడు గురజ, బంటుమిల్లి, ముదినేపల్ల ప్రాంతంలో మేము సేవ చేస్తున్నప్పుడు మన ఇంటికి కొత్త వారు వస్తున్నారు. మేము ప్రార్థన పెట్టిన చోటల్లా దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు అనేక అద్భుతాలు జరుగుతున్నాయని అలా ప్రభువుకైనా ఒక మార్గాన్ని వస్తుంటే ఎంటబడి చూసా నూనె బాటిల్ పట్టుకున్నట్టు ఎదురు చూసిన రోజులు ఉన్నాయి. అర్ధరాత్రుల్లో ఫలానా బజారు గుండా పాస్టర్ గారిని తీసుకెళ్తున్నారు ఇటంటే మగవాళ్ళు ఆడవాళ్ళు అక్కడ నిలబడి కొబ్బరి నూనె పట్టుకొని సిద్ధపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, సాక్ష్యాలు. అట్లాగా వాటిలో జరిగిన అనుభవాల్లో 2 మాత్రం మీకు జ్ఞాపకం చేస్తారు. ఎన్నో ఉన్నాయి, వాటిలో 2 చెబుతాను. సుశీలమ్మ గారు అనేటువంటి ఆమె
వాళ్ళ అల్లుడు బంటుమిల్లి దగ్గర రొయ్యల చెరువు వేస్తున్నాడు. ఆ ఏరియాలో రొయ్యలు ఎక్కువ వేస్తారు, చేపలు రొయ్యలు అవి పెంచుతారు. అయితే ఆయన ఏం చేశాడంటే అదేనా సొంత భూమి కాదు, లీజుగా తీసుకొని వేస్తున్నాడు. ఒక 4 ఎకరాలు వేస్తున్నాడు. 4 ఎకరాలు లీజుగా తీసుకొని వేస్తా ఉన్నాడు. వైరస్ వచ్చి పోతానే ఉంది, వేస్తా ఉన్నాడు, వైరస్ వచ్చి పోతానే ఉంది. అప్పులు పాలైపోయాడు. ఇక ఆఖరికి అతను చచ్చిపోవడానికి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఏ సంవత్సరం 4 సంవత్సరాల్లో ఎప్పుడు అతను లాభం పొందింది లేదు, అంత నష్టాలు అప్పులు. ఆ దైవజనురాలు ఆమె సుశీలమ అనేటువంటి ఆమెకు పొలానా చోట పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు, ఆయన ద్వారా దేవుడు కార్యాలు చేస్తున్నాడు, ఆయన నీళ్ళు కలుచుకోండి అని చెప్పారు. ఓకే, అడ్రస్ ఇచ్చారు. కొబ్బరి నూనె బాటిల్ ఇంతది కొనుక్కొని వచ్చి ప్రార్థన చేయించుకుంది. దైవజనుడా, నా కుటుంబం ఇలాగుంది, విషం దాకా చచ్చిపోతానంటున్నాడు నా అల్లుడు, అప్పుల వాళ్ళు పీక్కు తింటున్నారు, మాకే ఆధారం లేదు నాయనా, ఈ నూనె కొరకు ప్రార్థన చేయమని ఆమె కోరింది. బతిమిలాడి శోకండలు పెట్టి ఏడుస్తుంది. అల్పుడును అయోగ్యుడును ఎందుకు పనికిరాని వాడిన నేను ఆమె శోకండం చూసి జాలి పడుతున్నా, బాధపడుతున్నా. నా చేతులు ఏమి లేదు కదమ్మా, అంతా ప్రభు చేతులు ఉన్నాయి కదమ్మా, మనం ప్రార్థన చేద్దాం తల్లి, ధైర్యంగా ఉండని ప్రార్థన చేసి ఆ కొబ్బరి నూనెని ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి ఆమెకి ఇచ్చినాక ఆమెకి చెప్పాను, అమ్మా ఇది చల్లేటప్పుడు మీరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని ఈ నూనె తీసుకెళ్ళి నీళ్ళలో కలిపి మీకు ఎన్ని చెరువులైతే వేస్తున్నారో అన్ని చెరువుల్లో ఇది స్ప్రే చేయండి, ఈ నూనెను ఆ చెరువుల్లో కలపండి, స్ప్రే చేసుకోండి అని ప్రార్థన చేసి పంపించేశాం. దేవుని బిడ్డలారా, ఆమె తన కుటుంబీకులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని ఆ నూనె తీసుకెళ్ళి నీళ్ళలో కలిపి ఆ 4 చెరువుల్లో కలిపేసేశారు. దేనికి స్తోత్రం. ఇక అక్కడి నుంచి వైరస్ వెనక్కి తగ్గిపోయింది. రొయ్యలు కొంచెం మంచిగా పెరుగుతున్నాయి, చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ దెబ్బతినిపోతున్నాయి. వారికి మాత్రము వెళ్ళి చూసుకుంటున్నప్పుడల్లా రొయ్యలు ఆరోగ్యంగానే కనబడుతున్నాయి. దాన్ని పట్టుకునే టైం వచ్చేసింది, పట్టేశారు. బ్రహ్మాండంగా 4 చెరువులు ఆశీర్వదించబడ్డాయి. ఆ యొక్క పంటను వాళ్ళు అమ్ముకున్నాక ఈ 4 సంవత్సరాలు ఉన్న అప్పు తీరిపోయింది. 6 ఎకరం పొలం కొనుక్కున్నారు. దేవునికి స్తోత్రం. ఆ పేరు సుశీలమ్మ. ఆమె ఇంటను 3 అద్భుతాలు చేశాడు దేవుడు. వాళ్ళ కుమారుడికి వాళ్ళ మనవడికి తాసుమం కలిసి దుల్లాడెడుతున్నప్పుడు ప్రార్థన జరుగుతూనే ఉంది. ఇంకోటి చర్చికి తీసుకెళ్లారు, అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారు. అదిగో అక్కడ దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్దామని ఆమె మళ్ళీ తీసుకొచ్చి పిల్లోడిని పెడితే దుల్లాడి ఏడుతున్నాడు. పిల్లోడికి ఏం కాదు, విషమా యేసునామములో నేను బంధిస్తున్నాను, ఈమెను విడిచి ఈ బాబుని విడిచి వెళ్ళిపోమని ప్రార్థన చేశాను. తక్షణమే స్వస్థత. దేనికి స్తోత్రం. అలా అద్భుతాలు ఆ ఇంట్లోనే 3-4 దాకా జరిగినాయి. ఆ ఒక్క ఇంట్లోనే ఆమె ఇచ్చిన సాక్ష్యము. అప్పుడు మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు, జెస్సీ కానీ మా స్వీటీ కానీ చిన్న పిల్లలు. అట్లా జరుపుకుంటూ వచ్చిన అద్భుతాల్లో అదొక అద్భుతం. అప్పుల గురించి, అప్పుల సమస్య గురించి ఆమె విశ్వాసంతో వచ్చి కన్నీరు విడిచి ప్రార్థన చేయించుకుంది. ఆమె విశ్వాసం ఆమెను దేవుడు కాపాడాడు. దేని స్తోత్రం. ఎప్పుడైనా మనం దేవుని మందిరానికి వచ్చేటప్పుడు లేక దైవజనుడు కలుసుకోవటానికి మనం వచ్చేటప్పుడు దేవునికి ఎంత ప్రయారిటీ ఇస్తామో దైవజనుడు కూడా అంత ప్రయారిటీ ఇచ్చిన భక్తుడే వర్ధిల్లుతాడు. ఎప్పుడైనా దైవజనుడు అంటే ఏమనుకున్నారు? హీ ఈజ్ ద మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. దేవునికి మానవుడికి మధ్యవర్తి దైవజనుడు. ఈ ఒక్కటే కాదు, బంటిమిల్లి ఏరియాలోనే కాదు, ఏలూరు దగ్గర శ్రీపర్రు అనేటువంటి ప్రాంతం ఉంది. అక్కడ కూడా జరిగినటువంటి అద్భుతం ఏంటంటే, ఒక ఆయన
వడ్డీలు అతను, వాళ్ళకి 3-4 ఎకరాల పొలం ఉంది. ఆ పొలం ఉండి కొంచెం కుటుంబానికి మంచిగా క్రమంగా తీసుకొస్తున్నాడు. ఆయన పేరుంది ఆయనకి. ఆయన పేరు కృష్ణ గారు నాగేశ్వరరావు ఏదో ఉంది ఆయన పేరు. అయితే ఆయన ఏం చేశారంటే స్నేహితులు బలవంతం చేసి ఒక వడ్డీ బ్యాంకు నుంచి ఒక వడ్డీ తీసుకోవడానికి వాళ్ళ స్నేహితులు ₹1,00,00,000 ఇతని చేత సంతకం పెట్టించారు. షూరిటీ సంతకం. ఏం చెప్పండి? షూరిటీ సంతకం ఇతని ద్వారా పెట్టించారు బ్యాంకులో. వాళ్ళ స్నేహితులే, వాళ్ళు వ్యాపారస్తులే కదా, పెద్దోళ్ళు కదా. ఈ యొక్క షూరిటీ సంతకం ఎప్పుడైతే పెట్టించేశాడో ఆ షూరిటీ సంతకం ఎలాగో వాళ్ళు కట్టుకుంటారని లెక్కతో పెట్టేశాడు సంతకం. ఆయన కూడా అనుకోకుండా హార్ట్ అటాక్ ద్వారా ఒకరోజు చనిపోయాడు. తనకి 2 పిల్లలే, మగ పిల్లలు. ఇంకేముంది, వాళ్ళ పరిస్థితి కూడా ఒకటే. వాళ్ళ పరిస్థితి కూడా అంతే. బజారు పడిపోయారు, ఏడుస్తున్నారు, పారిపోతున్నారు, ఇళ్లలో ఉంటున్నారు. బ్యాంక్ వాళ్ళు వచ్చినప్పుడల్లా ఏలూరులో ఎక్కడో అద్దెకి తీసుకొని ఉంటున్నారు. అనేక చోట్ల ప్రార్థనలకు వెళ్తున్నారు. నెమ్మది లేదు. బ్యాంక్ వాళ్ళు రావటం, ఫోన్లు చేయటం, ఆ పొలం తీసేసుకోవాలని, ఇల్లు తీసేసుకోవాలని భయంకరమైన శోధన. పారిపోతున్నారు. ఎక్కడైతే ఆంచెలు కడతారో అక్కడికి వెళ్ళి ఆంచెలు కట్టించుకుంటున్నారు. ఎక్కడైతే చేతపడులు చేసేవాళ్ళు తాయితలు ఎత్తారో అవి కట్టించుకుంటున్నారు. అమావాస్య రోజు ఏ పూజలు చేయాలో అవి చేస్తున్నారు. ఎక్కడ నెమ్మది లేదు వారికి. ఒక సిస్టర్ గారు, ప్రమీల గారని, ఆమె చెప్పింది వాళ్ళకి, అయ్యా పొలానా చోట పొలానా దైవజనుడు నాడు, ఆయన పేరు జీవరత్నం గారు, ఏమి లేదు, ఒక్కసారి మీ ఇంటికి పిలిపించుకోండి, ఆయన చెప్పినట్టుగా మీరు ప్రార్థన చేయించుకోండి అని ఉంది. దేని స్తోత్రం. అట్లాగే ఫోన్ చేశారు. దైవజనుడా మీరు మా ఇంటికి రావాలని కోరారు ఏలూరు దగ్గరకి. అప్పుడే మేము ముదిరేపల్లిలో ఉన్నాం. సరే వాళ్ళని కలుసుకుందామని నేను దరిదాపు ఒక 30 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత నా బండి పంచర్ పడిపోయింది. సైతం వెళ్ళనీట్లు అక్కడికి. వాళ్ళకు ఉన్న సమస్యలు, దుష్టశక్తుల ప్రయోగాలు. ఇక ఆ టైంలో దేవుని బిడ్డలారా జరిగింది ఏంటంటే, మరలా వాళ్ళకే ఫోన్ చేసి, అయ్యా నా టైర్ పంచర్ పడిపోయింది అంటే వాళ్ళ పిల్లోడిని పంపించి నన్ను డ్రాప్ చేసి వాళ్ళ పిల్లడు, ఇంకో పిల్లడు ఈ బండిని నెట్టుకుంటూ వెళ్ళాడు రిపేర్ చేయించడానికి. ఎలాగైతే వాళ్ళ ఇంటికి వెళ్ళాం, ప్రార్థనలు స్టార్ట్ చేసాం. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నాకు బయలుపరిచింది ఏంటంటే 7 వారాలు ఉపవాస ప్రార్థన పెట్టాలి అని చెప్పాడు. 7 వారాలు కనిపెట్టి ప్రార్థన చేస్తున్నాం. 2వ వారం వచ్చేసరికి అమావాస్య వచ్చేస్తుంది. అమావాస్య వచ్చినప్పుడు ఆ ఇంటిలో దురాత్మలు తిరుగుతాయి అంట. వాళ్ళు ఉండరు ఆ టైంలో, ఇల్లు విడిచిపెట్టి పారిపోతారు, వెళ్ళిపోతారు ఏలూరు. 2వ వారం వచ్చేసరికి అమావాస్య వచ్చేసరికి జరిగింది ఏంటంటే, పాస్టర్ గారు ఈ వారం వద్దండి, వచ్చే వారం పెట్టుకుందాం అని చెప్పారు. ఏమ్మా ఏంటి మీ ప్రాబ్లం అన్నా, వద్దులేండి పాస్టర్ గారు, ఎందుకని చేస్తాను, వద్దులేండి ఈ వారం ఆగిపోదాం, ఆపై వచ్చే వారం పెట్టుకుందాం అని చెబుతున్నారు. సమస్య ఏంటి చెప్పండి అమ్మా, మనం దేవుని దగ్గర కదా మనం ప్రార్థన చేస్తుంది, మీ సమస్య ఏంటి అప్పుడు నోరిపి చెప్పారు. ఇక్కడ 2 దురాత్మలు వస్తాయి, శక్తులు వస్తాయి, మా ఇంటికి వచ్చి పెద్ద పెద్ద గోల చేస్తాయి, మా ఊరు వారందరికీ తెలుసు, కాబట్టి అమావాస్య రోజు మాత్రం మేము ఇంట్లో ఉండము, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు చేతబడి శక్తులు ప్రయోగాలు చేశారు, అందువల్ల మాకు కీడు వచ్చేస్తుంది, మేము అప్పుల పాలైపోయాము, మా ఆస్తులు బ్యాంక్ వాళ్ళు వేలమైపోతున్నారు, ఈ కారణాన్ని బట్టి అమావాస్య రోజు మేము అక్కడ ఉండము అన్నారు. అమ్మా మన దేవుడు జీవము కలిగిన దేవుడమ్మా, తప్పనిసరిగా నేను మీకు తోడుగా ఉంటాను, మనం ప్రార్థన పెట్టుకుందాం, ఏ దుష్ట శక్తులు మిమ్మల్ని తాకో రండి అని ధైర్యపరిచి ఆ వారం బ్రేక్ కాకుండా ప్రార్థన చేయడం జరిగింది. దేనికి స్తోత్రం. ఆ దినమందే ఆ ఇంటిలో అద్భుతం జరిగింది. దేనికి స్తోత్రం. ఏ దుష్ట శక్తులు, అక్కడున్న దురాత్మలు, ఆకాశ వాయుమండలం శక్తులను దేవుడు తరిమి కొట్టేశాడు.
ఆ ఇంటికి వెలుగొచ్చింది ఆ రోజే. దేనికి స్తోత్రం. అయితే 7 వారాల్లో కనిపెట్టి ప్రార్థన చేసి చేసి 7వ వారమందు ఉపవాసమందు ఆ నూనె సుమారుగా ఒక 2-3 లీటర్లకి ప్రార్థన చేశారు. ఆ నూనె తీసుకెళ్ళి ఇప్పుడు మీ చెరువులకి కొట్టుకోండి. ప్రార్థన చేయక దేవుని బిడ్డలారా, మగపిల్లలు 15 సంవత్సరాల వయసు వాళ్ళు, 18 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు, చిన్న పిల్లలు, తండ్రి లేని పిల్లలు, దిక్కులేని స్థితి ఆ కుటుంబము. ఆ ఇల్లు కూడా బ్యాంకు వాళ్ళు లాగేసుకోబోతున్నారు. ఆ వయసులో ఆ పిల్లలు గజగజ వణుకుతూ దైవజనుడు చెప్పిన మాటకు విధేయత ఇచ్చి వాళ్ళకున్న 3 ఎకరాల్లో 3.5 ఎకరాల్లో ఆ నూనె కలిపిచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకా 2-3 ఎకరాలు కవులుకేస్తారంట పిల్లలు అప్పు తీరాలని. దాంట్లో కూడా కలుపుకున్నారు. ప్రార్థన కంటిన్యూగా చేస్తూనే ఉన్నాం. చేస్తూ ఉండగా చుట్టుపక్కల వైరస్లు వచ్చినప్పటికీ దేవుని కృపను బట్టి వారు చల్లుకున్న చెరువులు మాత్రము సస్యశ్యామలముగా ఉన్నాయి. పట్టుకున్నారు. దరిదాపు 50 లక్షల లాభం వచ్చింది వారికి. తీసుకెళ్ళి బ్యాంకులో కట్టేశారు. ఏలాం వేయటం ఆగిపోయింది. దేనికి స్తోత్రం. బ్యాంకు వాళ్ళు కట్టేశారు. బ్యాంకు ఒత్తిడి లేదు. ఇంకా గౌరవంగా వారిని మరలా ప్రేమించి, అయ్యా ఇంక మేము ఒత్తిడి పెట్టాం, మీకు వచ్చిన పిల్లలు కడతా ఉండండి మిగిలిన అని చెప్పారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటివి చెప్పుకుంటూ పోవాలంటే దేవుని మహిమ కొరకు నేను అల్పుడను అయోగ్యుడని ఎందుకు పనికిరాని వాడిని, నా వాక్కులో ఆయన వాక్కు ఉంచి, నా మాటను ఆయన మాటగా మార్చి, నా హస్తమును ఆయన హస్తముగా మార్చి చేసిన అద్భుతాలు ఎన్నెన్నో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత బుక్ అవుతుంది ఆయన చేసిన అద్భుతాల గురించి చెప్పాలంటే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, సమస్య వచ్చినప్పుడు దెయ్యాల దగ్గరికి వెళ్ళకూడదు. సమస్య వచ్చినప్పుడు సోదిగాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. సమస్య వచ్చినప్పుడు సోది చెప్పించుకొని ఆంచలు కట్టించుకోకూడదు. సమస్య వచ్చినప్పుడు విగ్రహారాధనల దగ్గరికి వెళ్ళకూడదు. సమస్య వచ్చినప్పుడు లోకంలో ఉన్న మనుషులతో నువ్వు ఎవరితో షేర్ చేసుకుని నేను ఎగటాలు చేస్తారే కానీ నీకు లాభం చేసేవాళ్ళు ఎవరు లేరు. కానీ ఈ తల్లి ఏం చేసింది, దైవజనుడి యొక్క అడ్రస్ తీసుకుని వచ్చింది. దైవజనుడా, అయ్యా నీతో తిరిగే దాసుడు అప్పులు పాలైపోయారు, నా 2 కుమారులను బానిసలుగా తీసుకెళ్తానికి వచ్చేస్తారయ్యా, నువ్వే దిక్కయ్యా, ఏం చేయాలో చెప్పయ్యని ఆ దైవజనుడు పాదాలు పట్టుకున్నప్పుడు ఏలియా గారు అంటున్నాడు, దేవుని బిడ్డలారా, ఎలీషా గారు, అమ్మా విన్నాను, ఆ దాసుడు చనిపోయాడు, మంచివాడు, కనుక మీకేం కావాలి, నేనేం చేయాలనుకుని వచ్చారు మీరు అని అడిగారు. అప్పుడు అయ్యా అప్పులు వారు వచ్చేసి నా ఇంటి మీద దాడి చేస్తున్నారు, ఇదిగో నా 2 కుమారులు బానిసలుగా తీసుకెళ్తానికి వచ్చారయ్యా, నాకు న్యాయం చేయను ఆయన, నువ్వే చేయమని ప్రాధేయపడి అడిగినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి అప్పుడు ఆ దైవజనుడు అంటాడు, అమ్మా మంచిది చెప్పావు నీ సమస్య, నీ ఇంటిలో ఏముంది అని అడిగాడు. కొంతమంది ఏం చెబుతారు, చిన్న ఆశీర్వాదాలు ఉన్నా చెప్పరు. ఆమె ఏం చెప్పింది, అయ్యా నూనె కుండ ఒకటి మాత్రం ఉందా, అంత ఉందో అయ్యా నూనె అని చెప్పింది. మంచిది, దాన్ని అలాగే ఉంచు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, నువ్వు నీ కుమారులు కలిసి వెళ్ళి ఇరుగు వారి దగ్గరికి పొరుగు వారి దగ్గరికి వెళ్ళి పాత్రలు పట్టుకురండి. ఆ ఇంటిలో మీరున్న ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకోండి. నూనె ఉబుకుతున్న ఎల్లా ఆ పాత్రలన్నింటిలో కొద్దిగా మీ దగ్గర ఉన్న చిన్న నూనె కొద్దిగా వేయండి, అంటే విత్తనం లాంటిది, తలపేసుకోండి, ప్రార్థన చేయండి అని చెప్పాడు ఆయన. ఏంటయ్యా నీ దగ్గరకు వస్తే అది చేస్తావు ఇది చేస్తావని మేము అనుకున్నాం, ఇరుగు పొరుగు పాత్రలు తేవాలా, అవి పోగేసుకురావాలా, ఏ పోగేసుకొస్తానో నువ్వు చేస్తావా, ఏ చేయలేవా నీ నోటి మాట సహాయంతో అని అనలా. మనవాళ్ళు అయితే అతికి తెలివితేటల తరపు ఆగేసేవాళ్ళే. అయ్యైనా ఎందుకు చెప్పాడంటే,
వీళ్ళల్లో విశ్వాసం ఎంతవరకు ఉందో ఆయన పరీక్షించాడు. చెప్పిన మాట వింటారా వినరా? యేసుప్రభువు వారు కూడా ఆ యొక్క నీళ్లను ద్రాక్షారసంగా మార్చేటప్పుడు మీరు వెళ్ళి అంచుల వరకు నిండినట్లుగా నీళ్లు పోయమని చెప్పాడు. పాత తిత్తులను కడిగి క్రొత్త నీరు పోయమని చెప్పాడు. చేయకుండానే దేవుడు చేయగలడు. మాట సలహిస్తే సృష్టి అయిపోతుంది. కానీ అక్కడ శిష్యులకు పని చెప్పాడు. వింటారా వెదురు తిరుగుతారా? ఈనాడు నిజమైన శిష్యరకము లేదు. గురువుని తన్ని శిష్యుడు పైకి రావాలని చూసే రోజులు ఈ లూసిఫర్ రోజులు. తగ్గింపు జీవితాలు లేవు. అలాగే యేసుప్రభు కూడా ఏం చేశాడు? పరీక్షించాడు వాళ్ళని. చెప్పింది చేస్తాడా, వీడు అతికి తెలివితే అట్లా ఉపయోగిస్తాడని చూశారు. కానీ వాళ్ళు విధేయత కలిగి వెళ్ళారు కాబట్టి అక్కడ అద్భుతమే చేశాడు దేవుడు. పాతవి శుభ్రంగా కడిగి నీళ్లు నింపారు. ఏం మారు మాట మాట్లాడలే. ఎగతాళి చేయాలి యేసుప్రభుని. ఆయన మాట సెలవిచ్చాడు, నీళ్లు ద్రాక్షారసంగా మారిపోయినాయి. అలాగే ఇక్కడ కూడా ఎలీషా గారు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒక పరీక్ష పెట్టాడు. మీరు వెళ్ళి పాత్రలు పోగేసుకురమ్మన్నాడు. పాత్రలు పోగేయటం అంటే దాని అర్థం ఏంటంటే విశ్వాసులను సంపాదించాలి, సువార్తను ప్రకటించాలి. ఇరుగువారి దగ్గరికి పొరుగువారి దగ్గరికి వెళ్ళి ఆ పాత్రలు ఏమని ఎట్టడుగుతారు? దైవజనుడు చెప్పాడమ్మా, మాకు దైవజనుడు చెప్పిన ప్రకారంగా మేము చేస్తున్నాము, మీ పాత్రలు ఇవ్వండమ్మా, మాకు దేవుడు కార్యం చేస్తాడని చెప్పినప్పుడు వాళ్ళతో సమాధానపడి ఇరుగువారి పొరుగువారి యొక్క పాత్రలు తీసుకొచ్చారు. అలాగే మనము దేవుని యొక్క సేవ చేయాలంటే ఇరుగువారి దగ్గరికి వెళ్ళాలి, పొరుగువారి దగ్గరికి వెళ్ళాలి, ఖాళీ హృదయాలను తీసుకురావాలి. వాళ్ళ హృదయాలను దేవుని వాక్యంతో నింపాల్సిన భారం మనకు దేవుడు పెట్టాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి వారు విధేయత చూపించారు. ఎక్కడ కూడా అవిశ్వాసం చూపించలేదు. ఎక్కడ కూడా అవిశ్వాసం వారు చూపించకుండా వారు విశ్వాసంతో వెళ్ళి ఆ ఇరుగువారి పొరుగువారి యొక్క పాత్రలు వాళ్ళు పోగేసుకొచ్చి తలుపు వేసుకొని ముగ్గురు తన పిల్లలు ఆమె దేవుని యొక్క సన్నిధిలో సాష్టాంగ నమస్కారముతో విశ్వాసముతో వారు ప్రార్థన చేసినప్పుడు ఆ కొద్దిగా చిన్న చిన్న బొట్లుగా వేసిన నూనె ఏమైంది? వారు పెద్దయే తెచ్చారో చిన్నయే తెచ్చారో తెచ్చిన ప్రతి ఒక్క పాత్ర అంచుల వరకు నిండిందంట. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంచుల వరకు నిండిపోయింది. వారి అవసరతలు దేవుడు తీర్చాడు. ఆయన చెబుతున్నాడు, దైవజనుడైన ఎలీషా గారు, అమ్మా ఆ నిండిన పాత్రలో ఉన్న నూనెను మీరు అమ్ముకొని మీ ఆ అప్పు తీర్చండి. అప్పు తీర్చిన తర్వాత మీ జీవనాధారానికి ఉపయోగించుకోనండి అని ఆ దైవజనుడు చెప్పాడు. చూసారా? కాబట్టి తన పిల్లలను కూడా సైతానుడు బానిసగా చేసుకోవాలని ప్రయత్నం చేశాడు. యాజకుడి యొక్క పిల్లలను, యాజకుడి కుటుంబాన్ని సైతానుడు పతనం చేశాడు. యాజకుడి కుటుంబంలో వస్తున్న తన బిడ్డలను బానిసలుగా తీసుకెళ్లాలని సైతానుడు పెద్ద ప్లాన్ వేసుకున్నాడు. కానీ దేవుడు అద్భుత కార్యము చేసి వారిని ధనవంతులుగానే పిల్లలను దేవుడు ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఈనాడు సాతానుడు అప్పిచ్చేవాడిగా వస్తాడు మన దగ్గరికి. అప్పు ఇస్తున్నారు కదని మనం ఎక్కడ తీసుకోకూడదు. అప్పు నిప్పు లాంటిది. అప్పు వల్ల విలువలు పోతాయి. అప్పిచ్చినాడు యజమాని అయిపోతాడు మనకి. మనం చేయవలసింది ఒకటే, ఉపవాస ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన. అప్పు తీరేంత వరకు దేవుని పాదాలు విడిచిపెట్టకూడదు. అలాంటి అనుభవాలు మనం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అది ఎట్ ఆ టైంలో నువ్వు చూడలేకపోవచ్చు, కానీ నిదానంగా నువ్వు చూస్తావు. దేవుడు కార్యం చేస్తాడు. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకూడదు. కొంతమంది ఆత్మహత్య చేసుకుంటామని ఫోన్ చేస్తారు నాకు. అప్పుల బాధ ఎక్కువైపోయిందయ్యా, ఇక తట్టుకోలేకపోతున్నానయ్యా, పాస్టర్ గారు ఆత్మహత్య చేసుకోబోతున్నానయ్యా అని చెప్పేవాళ్ళు. ఎంతోమంది చెప్పారు చేసుకోకూడదమ్మా, నువ్వు వాళ్ళ తొందరపడి చేసుకుంటే నువ్వు నరకానికి వెళ్ళిపోతావమ్మా.
బాబు నువ్వు నరకానికి వెళ్ళిపోతావయ్యా, అలా చేసుకోమాకు నాయనా, అలా చేసుకోవటం వల్ల నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, నీ అప్పులు దేవుడు తీరుస్తాడు, ప్రార్థన చేద్దాం, విశ్వాసంతో రండి, దేవుడు నమ్మదగిన వాడు, ప్రేమ స్వరూపుడు ఆయన నీకు నాకు సహాయం చేసే దేవుడయ్యా. మనం ప్రభు దగ్గరికి వచ్చి ఉపవాసాలు ఉండి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక మనం ఆలకిస్తాడని ఎంతోమందిని ఓదార్చిన వాడుగా, ఎంతోమంది కొరకు ప్రార్థన చేసిన వాడుగా ప్రభువు నన్ను నిలబెట్టుకున్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి యజమానుడు ఏమనుకున్నాడంటే నా ఇద్దరు బిడ్డలు దేవుని సేవలో ఉండాలనుకున్నాడు. కానీ సైతానుడు ప్లాన్ ఏంటి? వాళ్ళిద్దరు పిల్లలను తీసుకెళ్ళి బానిసలుగా పని చేయించుకోవాలని చూశాడు. దేవుడు బానిసత్వం నుంచి ముక్తిని కలిగించే దేవుడు మన దేవుడు. సైతానుడి యొక్క ప్లాన్ను దేవుడు తల్లకిందులు చేస్తాడు. వారి నూనె ఉబుకుతూనే ఉంది, ఆమె నూనె ఉబుకుతూనే ఉంది. ఇలాగే మరి ఒక అంశంలో కూడా ఒక గ్రామంలో ఆకువీడి దగ్గర యేసురత్నం గారు అని ఒక ఫ్యామిలీ ఉంది. ఆయన ఏం చేశాడంటే ఆయనకు కూడా కొన్ని అద్భుతాలు చేశాడు దేవుడు. అక్కడ కూడా 7 వారాల ప్రార్థన పెట్టాం. 7 ఉపవాస ప్రార్థనలు, ప్రతి ఒక్క వారం ఉపవాస ప్రార్థన. వారింటో ప్రమాదాలు జరిగినాయి, ప్రమాదాల నుంచి దేవుడు తప్పించాడు, మరణాపాయాల నుంచి వారి పిల్లలను కాపాడాడు. అయితే ఆమె తన భార్య విశ్వాసంతో కొబ్బరిని తీసుకొచ్చి నా చేతిలో పెట్టింది. దైవజనుడా ఈ నూనె కొరకు ప్రార్థన చేయమని ఆమె విశ్వాసంతో ప్రార్థన చేసుకుంది. ఆమెకున్న శరీర బలహీనత నిమిత్తమై బయటకు చెప్పుకోలేదు. ఎవరికి చెప్పుకోవాలన్నా ఆమె ఎగతాళి చేస్తారమ్మని ఆమె యొక్క తనలో తాను బాధపడుతున్నటువంటి ఆమె ఆ నూనె తీసుకొచ్చి నా చేతిలో పెట్టి ప్రార్థన చేయమన్నప్పుడు విశ్వాసంతో ప్రభువుని వేడుకున్నాను. ప్రార్థన చేయగా ఆ తండ్రి ఆ నూనె మీద అభిషేకం ఉంచాడు. ఆ నూనె ఆమెకి ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత నా దావని నేను వెళ్ళిపోయాను, ప్రార్థన అయిపోయింది. ఆ నూనె మాత్రమంట ఆమె ఎంత తీసి వాడుకున్నప్పటికీ ఆ నూనె ఉబ్బుకుతూనే ఉంటుందంట సీసాలో నుంచి. దేవుని స్తోత్రం. ఇప్పటికే మనం వెళ్ళిగానే ఆమెను అడిగితే అదే చెప్పింది. దైవజనుడా నువ్వు ఈ ప్రార్థన చేస్తున్న నూనె నేను వాడుకుంటున్నాను, మళ్ళా నూనె వచ్చేస్తుంది, నాకు అర్థం కావట్లేదు అంటది. దేనికి స్తోత్రం. కాబట్టి ఆయన నా పక్షాన చేస్తాడు అద్భుతాలు, నీ పక్షాన చేస్తాడు. దేవుడు పక్షపాతి కాదు. విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి, నమ్మకం కలిగి దేవుని మందిరానికి రావాలి, యథార్థమైన హృదయం కలిగి మనం జీవించాలి, పరిశుద్ధమైన బ్రతుకులు మనం బతకాలి, దేవునికి మనకి అడ్డుగోడ అనేది లేకుండా మనం బ్రతకాలి. ఎప్పుడైతే మనం విశ్వాసంతో దేవుని సన్నిధిలో మోకరిల్లి మనం ప్రార్థన చేస్తామో మన అప్పులను దేవుడు తీరుస్తాడు, మార్గాలు తెరుస్తాడు. ఆయన నూతనమైన మార్గాలు తెరిచి మనకు అన్ని విషయాలు ఆయన సహాయం చేసే దేవుడు. అయితే అప్పిచ్చే వారికి ఒక మాట చెబుతున్నాడు దేవుడు. కీర్తనలు 15వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. తన ధనమును వడ్డీకి ఇయ్యడు, నిరపరాధని చెడుపుటకై లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారము చేయవాడు ఎన్నడను కదల్చబడడు. దేని స్తోత్రం కలుగును గాక. నిరపరాధులను చెరుపుటకై వడ్డీకి ఇయ్యడు. దేనికి స్తోత్రం. నువ్వేదైనా సహోదరి సహోదరులు ఎవరైనా కష్టాల్లో ఇరుకుల్లో బాధల్లో ఉన్నప్పుడు వారికి అప్పు ఇవ్వాలి మనం, కానీ వడ్డీకి మాత్రం ఇవ్వకూడదు. నువ్వు వడ్డీకి ఇచ్చినప్పుడు అతనికి అదనపు భారం కలిగి అతను ఏమైపోతాడంటే నశించిపోతాడు. కాబట్టి ఇంకా యేసుప్రభువారు ఇంకో మాట అంటున్నాడు. లోకాసు వార్త 6వ అధ్యాయము 35వ వచనంలో అంటాడు, శత్రువులను ప్రేమించాలి, మేలు చేయాలి, వారికి అప్పు ఇవ్వాలి అని చెప్పుచున్నాడు దేవుడు. ఇది దయతో చెబుతున్నాడు, ప్రోత్సహించమన్నాడు. వడ్డీకి యుద్ధం చెబుతున్నాడు దేవుడు. ఈనాడు వడ్డీ వ్యాపారాలు ఎక్కువైపోయినాయి. 100కి 5 రూపాయలు వడ్డీ తీసుకునే వాళ్ళు లేరా? 100కి 10 రూపాయలు తీసుకునే వాళ్ళు లేరా? రోజుకు 10 రూపాయలు తీసుకునే వాళ్ళు లేరా? రోజుకు 30 రూపాయలు తీసుకునే వాళ్ళు లేరా? ఎంతమంది కుటుంబాలు భ్రష్టత్వానికి వెళ్ళిపోయినాయి, ఎంతమంది ప్రాణాలు అప్పుల బాధలతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి నువ్వు తోటి సహోదరుడిగా నువ్వు కష్టపడి చేసేవాడు ఎవరైనా సరే, నువ్వు ప్రేమించేవాడు నీ ధనమును ఏం చేయాలంటే వడ్డీ లేకుండా ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఆ తీసుకున్న వ్యక్తి కూడా ఆ అప్పు తిరిగి చెల్లించాలి. దేనికి స్తోత్రం. కాబట్టి
ప్రభు చెబుతున్నది ఏంటంటే, ఎవరైనా కష్టాల్లో బిడ్డలుండి వచ్చినప్పుడు, అయ్యా మాకు ఈ సహాయం కావాలి వచ్చినప్పుడు నీ చేతనంత వరకు చెయ్యి. నువ్వు చేయలేదు, నువ్వు చేయి, మాకు చేయగలిగింది చెయ్యి. అప్పుడు నువ్వు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించిన వారు అవుతావు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు మనతో, పరిశుద్ధాత్మ తండ్రి. మనము అప్పు సమస్య కలిగినప్పుడు లోకంలో ఉన్నటువంటి ఎక్కడికి వెళ్ళకూడదు? చిలక జోత్యాల దగ్గరికి వెళ్ళకూడదు, చేతబడుల దగ్గరికి వెళ్ళకూడదు, ఆంచులను కట్టించుకోకూడదు, లేక శకునాలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, లేక ఇంకా మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, లేక లంక బిందులు దొరుకుతాయేమో అనే పూజలు చేయకూడదు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే నేరుగా డైరెక్ట్గా వెళ్ళిపోయి దైవజనుడిని కలుసుకోవాలి. దైవజనుడు ఎవరై ఉన్నారు? దేవునికి మానవునికి మధ్యవర్తి అయి ఉన్నాడు. ఆయనతో పాటు మీరు కూడా ఏకీభవించి ఉపవాసాలుండి ప్రార్థన చేస్తే, మన హృదయాలు కడుక్కొని ప్రార్థన చేస్తే, మన బ్రతుకులు మార్చుకొని ప్రార్థన చేస్తే, మనకున్న చెడ్డ క్రియలు, శరీర కార్యములనే పాపములను శుభ్రముగా క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అప్పుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మనకి అడ్డుగోడ ఉండకూడదు. మురికి జీవితాన్ని మనం కడిగి వేసుకొని, ప్రభువా నా మీద దయ చూపించమని ఆయన పాదాలు ఎప్పుడైతే మనం పట్టుకొని గోజాడి ఏడ్చి, నీవు నన్ను దీవించే వరకు విడవను ప్రభు అని ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతామో అప్పుడు మనము అనేకమైన ఆశీర్వాదాలు మనం చూస్తాం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? నీ అప్పుల భారము దేవుని మీదే. ఆ దాయక తల్లి ఏం చేసింది? దైవజనుడి భార్య వెంటనే వెళ్ళి లోకములను స్నేహితులతో బాధ చెప్పుకోలేదు, కానీ దైవజనుడితో బాధ చెప్పుకొని ఆ బాధ నుండి విడుదల పొందినట్టుగా మనము చూస్తున్నాం. అలాగే మనందరం కూడా సంఘపూర్వకంగా ప్రార్థన చేయాలి. కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, అనారోగ్యాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు సంఘమంతా కూడి ఐకమత్యంగా మనం ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థనలు మనం చేయాలి. దైవజనుడు చెప్పిన మాటకు లోబడాలి. దైవజనుడు తిరస్కరించే స్థితిలో మనం ఉంటే మన ఆశీర్వాదాలు పొందుకోలేం. దైవజనుడు ఎవరై ఉన్నాడంటే దేవుని ప్రతినిధి అయి ఉన్నాడు. దేవునికి ఎంత ఘనత ఇస్తావో నువ్వు దైవజనుడికి అంత ఘనత ఇచ్చిన రోజు నీ జీవితం బాగుపడుతుంది. కాబట్టి ఈ యొక్క చెప్పబడిన వాక్యం ద్వారా మన బ్రతుకులను మనం సరి చేసుకొని మన కష్టాల నుంచి మనం విముక్తి పొందుదాం, ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి యొక్క కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. స్తోత్రములు స్తోత్రములు నాయన, కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన నాయన, ఆశ్చర్యకరుడా నీ కొందనాలు, పరిశుద్ధుడా నీ పాదములు కొందనాలు. అల్పుడును అయోగ్యుడైన నన్ను నీ పాత్రగా నిలబెట్టుకొని మరి నాయన అనేక ప్రాంతాల్లో అనేక విధముగా నీ పాత్రగా నన్ను వాడుకుంటూ నీ సాక్షిగా నిలబెట్టుకుని నీ మహిమ తెచ్చుకుంటున్నందుకు నీకు వందనాలు. అల్పుడును ఎందుకు పనికిరాని వాడినైనా నన్ను నీ పాత్రగా మీరు అభిషేకించుకున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నావు నాయన. ఈరోజు విత్తబడిన వాక్యము మరి నాయన ఎంతమంది అయితే విశ్వాసముతో విన్నారో వారి హృదయాల్లో అది విత్తబడి 30 60 100 వాక్యం ఫలించి అభివృద్ధి చెందుటకు సహాయం చేయండి ప్రభువా. ఎవరైతే బిడ్డలు అప్పుల బాధల్లో ఉన్నారో వారి అప్పులు తీరిపోవటకు వారికి మార్గాన్ని చూపించండి. ఎవరైతే వ్యాధులతో బాధపడుతున్నారో అటు వారి మీద నీ దయ చూపించి ఆ వ్యాధులు తొలగిపోవటకు మార్గం సరళము చేయండి. అలాగే నాయన ఎవరైతే నా ప్రభువా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారో బిడ్డలు, వారికి ఉద్యోగాలు వచ్చినట్లుగా సహాయం చేయండి. రుణ బాధల్లో ఉన్న బిడ్డలకు ఓదార్పు కలిగించి ధైర్యాన్ని ఇచ్చి వారి అప్పులు తీరిపోనట్లుగా మార్గాలు సరళము చేయండి నాయన. కూడి వచ్చిన నీ బిడ్డలు మీరు ఆశీర్వదించండి. నూతనమైన దీవెనలతో వారు తిరిగి వెళ్ళుటకు సహాయం చేయండి. అలాగే నాయన ఈ యొక్క వాక్యము బిడ్డలు వినుచున్న ప్రతి వారికి, ఈ మైక్ అనే యంత్రము ద్వారా వాక్యము వినబడిన ప్రతి వారికి వారందరి జీవితాల్లో అద్భుత కార్యములు జరిగించి నీ నామము దగ్గరికి వారిని నడిపించుకొని నీ సాక్షులుగా వారిని వాడుకోమని మనం చేస్తున్నాం. ఈ నెల మొదలుకొని మరలా వచ్చే నెల వరకు నాయన మీ సల్లని రెక్కల చాటున మమ్మల్ని మరుగుపరుచుకోమని, అన్ని విషయాల్లో మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా కొరకు త్వరగా తిరిగి రాబోతున్న నజరేయుడైన యేసయ్య మహాశక్తి గల నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.